బండ కింద చెయ్యి పడ్డాక నెమ్మలంగా వెనకకి తీసుకోవాలి. వాటను చూసుకొని చెయ్యిను అటు ఇటు మెసలనీయకుండా ఆ నమ్మతి వెనకకి తీయాలి. అంతేగాని ఆగమాగం చేసి చెయ్యిని అటు ఇటు ఊపితే బండ కింద పడి ఈగింత నలిగిపోతుంది. ఇగో అట్లనే అవుతున్నది సినిమాల యాక్టర్ హేమక్క కథ. పార్టీకి పోయిందా, పాటు అట్ల పని వేసిందా చెయ్యలేదా అనేది పోలీసు వాళ్ళు చెప్తారు. కానీ ఉన్న కాడ ఉండుంటే అయిపోతుండే. కానీ అంత ఉల్ట బుల్ట చేయనీకే చూసి ఇప్పుడు అందరి నోళ్ళల్లా నాంతున్నది. ఇక చూడుర్రి ఇప్పుడేమైందో. బురదల పడ్డ కాలును సాపుడు దాకా గడుక్కోక ఆ బురద పెయ్యాల రుద్దుకున్నట్టే అవుతున్నది ఏమక్క కథ. గా రేవు పార్టీకి పోయి చాలా మందే దొరికిండ్రు గాని తాపకోసారి ఏమ ముచ్చట్నే అందరి నోళ్ళల్లా నాంతాంది. ఏంటికంటే ఏమక్క ఇప్పటికి కూడా నై నై అంటున్నది. పార్టీకి పోయిందాట, రక్త పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చిందాట, మత్తు మందులు తీసుకున్నట్టు తేలిందాట. గిట్లా అన్ని ఓ దిక్కు పోలీసు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. అయినా సుత ఏమక్క తాను పట్నంలోనే ఉన్నా చిల్లు అవుతున్నా అన్నట్టు ముచ్చట్లు చెప్పింది. అందుకే ఇక పబ్లిక్ కూడా ఏమక్క అందరి చెవులలో పువ్వులు పెడతాందని ముచ్చటను గట్టిగా పట్టుకున్నట్టున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా ఏమైందంటే డ్రగ్స్ కేసు పెట్టిర్రు కాబట్టి విచారణకు రావాలని పిలిచిండ్రట బెంగళూరు పోలీసు వాళ్ళు. అయితే సలిజరం పట్టుకున్నది ఇప్పటంతలో వచ్చేది లేదని రిటర్న్ లో పోలీసు వాళ్ళకే లెటర్ రాసిందట ఏమక్క. టైం కావాలి అన్నట్టు అడిగిందట. అయితే ఏమక్క రాసిన లేఖను బెంగళూరు పోలీసు వాళ్ళు అసలు లెక్కలకే తీసుకోలేదా అంటున్నారు. పిలిచినప్పుడు రాలేదని ఇంకో నోటీసు ఎన్నిక తయారైనరాట. మరిగా ఎట్టయితుందో ఏమైతుందో గాని ఏమక్కకు బెంగళూరు పోలీసు వాళ్ళు శాకుల మీద శాకులు ఇస్తున్నారు. ఇడిచేదే లేదా అన్నట్టు చేస్తున్నారట. ఇదంతా ఓ లెక్క అయితే ఇప్పటికి కూడా తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు అన్నట్టే మాట్లాడుతున్నదట ఏమక్క. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కాపీ పెట్టనికే ఇంకో 100 అబద్ధాలు ఆడాలి. అందుకే అబద్ధాలు అసలే ఆడొద్దు అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే ఓ వీడియో పెట్టిందట. గిట్ల నడుస్తున్నది బెంగళూరు రేవు పార్టీ కేసు. పోలీసు వాళ్ళు అవును ఉన్నది అని అంటుంటే లేదు భయం లేదు అన్నట్టు మాట్లాడుతున్నది ఏమక్క. మరి ఆఖరికి ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.